మస్తే డ్రైవర్ అన్న ఈ వీడియో నీకోసమే. టాపిక్ ఏంటంటే టైర్లు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, నష్టాలేంటి, లాభాలేంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. 30% గ్రిప్ ఉన్నప్పుడే మనం టైర్లు మార్చుకోవాలి. లేకపోతే బోడగుండైన దాకా తోలామనంటే జరిగే నష్టాలు ఎలాగుంటాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఫ్రంట్ టైరు బోడగుండ అయిపోయింది. వెనక ముగ్గురు ప్యాసింజర్లు ఉన్నారు, నేను ముందున్నాను. బాగా అరిగిపోయింది. అరిగిపోతే ఏమైందనంటే ఆమ్, పేలిపోయింది. పేలిపోతే అసలు నేను కంట్రోల్ చేయలేకపోయా అనమాట. దారుణం. పక్కన ఇంకా లారీయో బస్సు వచ్చుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేది. ఒకవైపు లాగేసి ఒక అడుగు ఎత్తు లేసి ఎగిరిపడింది అనమాట ఫ్రంట్. ఆటోలో ఉన్న ప్యాసింజర్లు అందరూ కూడా ఉలిక్కిపడ్డరు. ఉలిక్కిపడి ఏమైందో కూడా పాపం వాళ్ళకి అర్థం కాలేదు, నాకు అర్థం కాలే. సో అటువంటి పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి టైర్ను మార్చుకోవాలి. బోడగుండ అయిన దాకా తోలకూడదు. ఎక్కువ పేలిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత బ్రాండెడ్ టైర్లు వాడండి. ఎందుకనంటే బ్రాండెడ్ టైర్లు ఎక్కువ మన్నికనిస్తాయి కాబట్టి, మెయిన్ ఆటోకి టైర్లే ఆగిపట్టు కాబట్టి టైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ గాలి కొట్టించొద్దు. నా ఆటోకి అయితే 75 ఉంటుంది, 70 కొట్టించాలి. 70 కొట్టిస్తే టైర్లు మంచిగా ఉంటే 70 కొట్టించవచ్చు. బాగోలేకపోతే 60-65 కొట్టించాలి. లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత టైర్ అసలు రొటేషన్ చేయాలా వద్దా అని అంటే చేయాలనండి. కనీసం 2 నెలలకు 3 నెలలకైనా రొటేషన్ చేయాలి. ఈ టైర్ని అయితే తిప్పేసుకోవాలి. ఎందుకనంటే చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఒకవైపు అరిగిపోతే ఇంకొక వైపు లాగుతుంది అనమాట. చేయి కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది బ్రేక్ కొట్టినప్పుడు ఎప్పుడైతే ఒకవైపు ఎక్కువ అరిగిపోతుందో ఇలాగా ఇలాగా తిరగబడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా టైర్లు రొటేషన్ చేసుకోండి, తిప్పేసుకోండి. ఆ తర్వాత టైర్లు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది ఒకవైపు అరిగితే. కాబట్టి టైర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేయండి.